అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లా, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మీలాద్ రోజున, అంటే పుట్టిన రోజున ఆయన గురించి ముఖ్తసరిగా ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈసారి కూడా ఇన్షాల్లాహ్ తఆలా ఆయన యొక్క సుగుణాల గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి కొంచెం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముస్లిం అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా సీరత్ను, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను తప్పకుండా చదవాలి. అది అమాయకుడైనా సరే, పామరుడైనా సరే, పండితుడైనా సరే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను చదవుకోకుండా వారి యొక్క జీవితాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకోలేరు. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేశాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. నిశ్చయంగా మీ యొక్క ప్రవక్త జీవితంలో మీకోసం మేలైన ఆదర్శం ఉంది. కాబట్టి ఆదర్శమూర్తి యొక్క జీవితంలోని ఆదర్శాన్ని తీసుకోకోకుండా మన యొక్క జీవితాలను మనం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అది మన జీవితంలో మనం జీవించాల్సినటువంటి పద్ధతి గురించి అయినా సరే, మన ఆహారం గురించి అయినా సరే, మన ఆహార్యం గురించి అయినా సరే, నైతికతల గురించి అయినా సరే, సత్ప్రవర్తన గురించి అయినా సరే, ప్రతి విషయం ఏదైతే మనకు జీవితంలో మనకు ఎదురవుతుందో ప్రతిదీ కూడా మనం ఆయన జీవితం నుంచి ఆదర్శం పొందినప్పుడు మాత్రమే, తత్ఫలితంగా మన జీవితాన్ని మనం బాగుపరుచుకున్నప్పుడు మాత్రమే మనం అల్లాహ్ తఆలా యొక్క కరుణకు మనం ఎంపిక అవ్వడం జరుగుతుంది. అల్లాహ్ యొక్క కారుణ్యం మన మీద కురుస్తుంది. మరియు మన యొక్క జీవితాలు కూడా శోభాయమానంగా, అందంగా, నైతిక పరంగా శోభాయమానంగా తయారవుతాయి. లేదంటే ఏదో మనం జీవిస్తూ ఉంటాం, మన యొక్క పని జరిగిపోతూ ఉంటుంది, మన యొక్క కట్టుబాట్లు మనం ఉంటాయి, మన యొక్క పద్ధతులు మనం ఉంటాయి, మనం జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటాం తప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మనం గడపలేం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఎందుకు నేర్చుకోవాలి, మనం ఆయన జీవిత చరిత్ర ఎందుకు చదవాలి అంటే, ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉత్తమోత్తమ గుణాలు మనకు ఆయన యొక్క సీరత్ ద్వారా మాత్రమే తెలుస్తాయి. అవి మనకు తెలిసినప్పుడు మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఉదాహరణకు చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జన్మించడమే, ఆయన జన్మించే నాటికే ఆయన యొక్క తండ్రి గారు ఇహలోకం వీడడం జరిగింది. ఆయన తల్లిగారు 6 సంవత్సరాల వయసులో ఇహలోకం వీడడం జరిగింది. ఎవరి సంరక్షణలో అయితే ఆయన పెరుగుతూ వచ్చారో 8 సంవత్సరాల వయసుకు ఆయన తాతగారైనటువంటి హజరత్ అబ్దుల్ ముత్తలిబ్ ఆయన కూడా ఇహలోకం వీడడం జరిగింది. ఇన్ని సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నా తనకంటూ చేరదీయడానికి ఎవరు లేకపోయినా, ఏ ఒడిలో అయితే పిల్లలందరూ సేద తీరుతారో ఆ ఒడి 6 సంవత్సరాలకే దూరమైన, ఎవరి మమతానురాగాల హస్తం, తండ్రి యొక్క హస్తం అనేది ఇంకా జన్మించక ముందే దూరమైనా సరే, ఏనాడు కూడా అల్లాహ్ తఆలాకు సంబంధించి కానీ, తన జీవితానికి సంబంధించి కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్క షిక్వా, ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. మీరు జీవిత చరిత్రను ఎత్తి చూడండి, ఆయన ఏలానే నబువత్ ముందు కూడా నాకు తండ్రి లేడని కానీ, నాకు తల్లి లేదని కానీ, ఆ వాత్సల్యానికి నేను దూరమయ్యానని కానీ, లేదా నా తండ్రి యొక్క మమతానురాగాలు, నా తండ్రి యొక్క ప్రేమను నేను పొందలేకపోయానని కానీ ఎక్కడా కూడా ఆయన యొక్క నోటి నుండి ఒక్క పలుకు రాలేదు. ఒకవైపు మక్కాలో ఉన్నతమైనటువంటి కుటుంబం అయ్యుండి కూడా దాన ధర్మాలకు ఖర్చు చేస్తూ పేదరికంలో నలిగినటువంటి ఒకానొక కుటుంబం అబ్దుల్ ముత్తలిబ్ గారి కుటుంబం. ఎందుకంటే వారి దగ్గర హజ్జుకు వచ్చినటువంటి వాళ్లకు తినిపించడం, తాగించడం, సికాయా, రిఫాదా, ఈ యొక్క హోదాలు వాళ్ళ దగ్గరే ఉండేవి. వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులంతా ఖర్చు చేసేవాళ్ళు. పైగా తండ్రి లేరు. తండ్రి వదిలిపోయినవి ఏమిటి అంటే, ఒక బానిస, ఒక దాసి, బరకా అనేటువంటి ఒక దాసి, ఆమెనే ఉమ్మే ఐమన్ అంటాం మనం, మరియు కొన్ని ఒంటెలు. ఇవి తప్ప తండ్రి వదిలిన ఆస్తి ఏమీ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికంటూ ఆస్తి ఏమీ లేకుండానే పెరిగారు. యవ్వనంలో ఆయన
కష్టించి పనిచేశారు, మేకలను కాశారు. కొన్ని కిరతుల పైకంపై మేకలను కాయడం జరిగింది. ఆ తర్వాత వ్యాపారంలో పాలు పంచుకోవడం జరిగింది. వ్యాపారంలో పాలు పంచుకోవడం అంటే మీరు పెట్టుబడులు పెట్టి బాగా ధనం సంపాదించారేమో అనుకోవచ్చు. అలాగా ఒకరి యొక్క వస్తువుల్ని ఒక చోటు నుండి మక్కా నుండి ఇంకొక చోటుకి తీసుకెళ్ళి అమ్మేసి వస్తే దాంట్లో కొంత లాభాన్ని ఆయనకు ముట్ట చెప్పేవారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఒకటి, మనల్ని ఏ పరిస్థితుల్లో పెట్టినా అల్లాహ్ కంప్లైంట్ నేచర్ అనేది ఎప్పుడూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి రాలేదు. అది ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలానైనా నబువత్కు ముందు కానీ ఎలానైనా నబువత్కు తర్వాత కానీ ఆయన నోటి నుండి ఎప్పుడూ కూడా నా జీవితంలో ఇది లేదు, అల్లాహ్ నాకు ఇది ఇవ్వలేదు అనేటువంటి కంప్లైంట్ ఆయన దగ్గర నుంచి మనకి ఎప్పుడూ కూడా చరిత్రలో కనపడదు. అదేవిధంగా యవ్వనం ఉన్నా సరే, బాల్యం ఉన్నా సరే మన దగ్గర లేకపోతే కష్టించి పని చేశారే తప్ప ఎప్పుడూ కూడా వెళ్ళి ఫలానా వాళ్ళను, అది వాళ్ళ తాత అయినా సరే వాళ్ళ బాబాయ్ అయినా సరే, అంతమంది బాబాయిలు ఉన్నా సరే మీరు చరిత్ర ఎత్తి చదవండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫలానా అవసరం కోసం ఫలానా బాబాయ్ దగ్గరికి కానీ ఫలానా తాత దగ్గరికి కానీ లేదంటే ఫలానా మామ దగ్గరికి కానీ వెళ్ళి ఆయన అడిగారు, ఆయన నోటి నుండి ఫలానాది అడిగారు అనేది మీరు ఎక్కడా చరిత్ర పుస్తకాల్లో చదవరు. పైగా ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన యొక్క ఆ తేజస్సును చూసి, ఆ నడవడికను చూసి ఫాతిమా బిన్తే అసద్ హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క తల్లిగారు వారిని చేరదీసినప్పుడు, వారింట్లో పెంచేటప్పుడు తన కుమారులకు లేకపోయినా ఆయనకు తినిపించేవారు, తమ కుమారులకు లేకపోయినా ఆయనకు బట్టలు తొడిగిచ్చేవారు. అంతగా ఆయన్ను అభిమానించారంటే ఆయన ఏది కూడా ఎప్పుడు నోరు తెరిచి అడిగేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడూ కూడా దుర్భాషలాడలేదు. ఆయన నోటి నుండి ఒక్క చెడ్డ పలుకు కూడా ఎప్పుడు కూడా రాలేదు. ఆయన ఏ రోజు కూడా బజార్లలో బిగ్గరగా అరవనూరేదు. ఇది అమ్మ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క ఉల్లేఖనం బుఖారీలో దొరుకుతుంది. కాబట్టి మనం చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే, కష్టపడి పనిచేసే తత్వం. యవ్వనంలో మేకలు కాచారు. మరి ఈ రోజున మనం మేకల దగ్గర ఒక 10 నిమిషాలు ఉండడానికే అక్కడ గలీజ్ అంటింది ఇక్కడ గలీజ్ అంటిందని వచ్చి మనం బట్టలు మార్చుకుంటాం. కుర్బానీ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాం. మేకలు కాయడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయమేం కాదు. చెప్పొచ్చేది ఏమంటే, యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం నుంచి ఆదర్శం కనుక తీసుకుంటే, అది పని ఏదైనా సరే కుటుంబ పోషణ నిమిత్తం చేయడానికి వెనుకాడకూడదు. అది మేకల్ని కాయడమైనా సరే, పశువుల్ని మేపడమైనా సరే, లేదా మటన్ షాప్లోకి వెళ్ళి మటన్ కొట్టడమైనా సరే, చికెన్ కొట్టడమైనా సరే, ఎప్పుడూ కూడా ఏ పనిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం మీరు చూసుకుంటే ఏ పనిని కూడా ఆయన చిన్నది చెప్పలేదు, ఏ పనిని కూడా ఆయన పెద్దదని చెప్పలేదు. చాలామంది మనలో అనుకుంటూ ఉంటారు, నాలాగా ఏదన్నా బీటెక్ చేసి ఉద్యోగం చేస్తే గొప్ప పని అని, లేదా ఏదన్నా మనకు పెయింట్ షాప్లో లేదా పెయింట్ కొట్టేదానికి పోవడంతోనో, లేకపోతే ఏదన్నా వేరే పని హమాలి పని ఏదన్నా చేస్తేనో, లేదంటే కార్పెంటర్ పని ఇవి చేస్తే ఇవి చిన్న ఉద్యోగాలు, చిన్న పనులు, ఉద్యోగం చేస్తూ ఆఫీసర్గా కూర్చుంటే ఇది పెద్ద పని అని. పనికి పెద్ద చిన్న అనేది ఏమి ఉండదు. మనం మన కుటుంబం కోసం హలాల్ సంపాదిస్తున్నామా, అది అత్యంత పెద్దది. మనం మన కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నామా అల్లాహ్ తాలా యొక్క మార్గంలో, అది అత్యంత పెద్దది. అంతే తప్ప పనిలో పెద్దతనం చిన్నతనం అనేది ఏది కూడా లేదు. కాబట్టి యువకుడైన ప్రతి ఒక్కడూ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనునయుడైతే, ఆయన ఉమ్మత్తులో గనక ఉంటే అతను తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే, ఫలానాదే వచ్చేంత వరకు నేను వేచి చూస్తాను, అంతవరకు నేను నా కుటుంబానికి భారంగానే ఉంటాను, నా తల్లిదండ్రులు నేను కష్టపెడుతూనే ఉంటాను అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను అతను ఏమాత్రం కూడా చదవలేదు, ఏమాత్రం కూడా తెలుసుకోలేదు. ఎప్పుడూ కూడా మనం మన కుటుంబానికి భారం కాకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ ఉండాలి. మీరు చూస్తూ ఉంటారు, ఈ మధ్య కాలంలో టీచర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది చాలా అబ్బురపరిచారు మనకు. కొంతమంది ముస్లింలు తాపీ పని చేసుకునేటువంటి వ్యక్తి టీచర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. తాపీ పని చేస్తూ ఉన్నాడంటే అతను పనికి విలువనిస్తున్నాడు తప్ప, ఆ పని చేసేటువంటి ఆ కష్టానికి విలువనిస్తున్నాడు తప్ప, ఆ హోదాకు కానీ పనికి కానీ విలువనివ్వలేదు. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం చూసి నేర్చుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర మనకు ఇదే నేర్పుతుంది. అదేవిధంగా మీరు కనుక చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు ఎవరైతే మనకు అన్నం పెడతారో, మనకు ఎవరైతే రిజ్కును
వారి ఇంట్లో మనకు పెడతారో వారి ఎడల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత విధేయత ప్రదర్శించారంటే, ఎంతటి అభిమానాన్ని ప్రదర్శించారంటే, తమ తండ్రి గారు లేకపోవడంతో ఆదుకున్నటువంటి అబూ తాలిబ్ గారి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క పెంపక బాధ్యతను ఈయన తీసుకోవడం జరిగింది. మనకు చిన్నప్పుడు ఎంతోమంది మన అత్తలు కానివ్వండి, చిన్నాన్నలు కానివ్వండి, పెద్దలు ఎవరైనా సరే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ, లేదా మన తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ చేసి ఉంటారు. వారి యొక్క ఎహసాన్ మన మీద ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను కనుక మనం నిజంగా ఫాలో అయితే ఆ ఎహసాన్ని మనం నిజంగా తీర్చగలిగామా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకున్నారు, ఈ రోజే మనం కనీసం మాట్లాడిస్తున్నామా వాళ్ళను? మన చిన్నప్పుడు వాళ్ళు మనల్ని ఎత్తుకొని పెంచారు, మనల్ని ఆటలాడించి ఉంటారు, మనల్ని లాలించి ఉంటారు, మనల్ని పాలించి ఉంటారు. బంధువుల కథ అల్లాహ్ తఆలా ఎరుగు. ఈ రోజున కనీసం తల్లిదండ్రులను చూసేటువంటి పరిస్థితుల్లో ప్రవక్త గారి అనుచరులంగా చెప్పుకుంటున్నటువంటి మనము సరైన క్రమంలో లేవు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బంధువులకు, సమీప బంధువులకు వారి హక్కుని ఇవ్వమని చెప్పేసి పలికారు. తల్లిదండ్రుల గురించి ఎంతగా చెప్పారంటే, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నారు. తండ్రి ఆ యొక్క స్వర్గానికి మార్గము, ఆ యొక్క స్వర్గానికి ద్వారం అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలకడం జరిగింది. ఎవరి యొక్క ఎహసానాతులైతే, ఎవరి యొక్క దయా దాక్షిణ్యాలైతే మన మీద ఉన్నాయో ఆ దయా దాక్షిణ్యాలని అవసరం వచ్చినప్పుడు వారికి తిరిగి ఇవ్వడం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర మనకు నేర్పుతుంది. ఉదాహరణకు మరొక సంఘటన చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఆయన యొక్క దావత్ను చాలా వ్యతిరేకించారు, ఎక్కువ మంది స్వీకరించలేదు. ఇంతలో ఆయనను అంటిపెట్టుకొని ఆయన్ను కాచుకొని ఉండేటువంటి ఆయన చిన్నాన్నైన హజరత్ అబూ తాలిబ్ గారు కూడా ఇహలోకం విడతారు. ఇక మక్కాలో ఆయనకు శత్రువులు ఎక్కువైపోయారు, ఇక చంపడానికి కూడా డిసైడ్ అయిపోయినటువంటి తరుణంలో ఆయన తాయిఫ్ నగరానికి వెళ్తారు. అక్కడ కూడా ఆయన యొక్క మాటను పట్టించుకోరు, పైగా ఆయనపై రాళ్ళు రువ్వుతారు, రక్తసిక్తమైపోయి ఒక చోట సేద తీరడం జరుగుతుంది. ఇప్పుడు మక్కాకి రావాలంటే శత్రువుల నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉంది. ఈ సమయంలో ఆయన ముతైమ్ బిన్ అదీ అనేటువంటి వ్యక్తికి కబురు పంపుతాడు, నేను ఇలా మక్కాకు రావాలనుకుంటున్నాను, మీరు మీ యొక్క రక్షణలో, అంటే అరబ్బుల్లో ఒక కల్చర్ ఏముంది అంటే, ఎవరికైనా సరే ఒక వ్యక్తి పనా ఇచ్చాడంటే, ఒక వ్యక్తి రక్షణగా నిలబడ్డాడు అంటే, ఆ వ్యక్తిని ఏమైనా చేస్తే ఇతనితో మరియు ఇతని తెగతో యుద్ధానికి దిగినట్టే. అంటే నేను ఒక వ్యక్తికి రక్షణ ఇచ్చానంటే ఆ వ్యక్తికి ఏమన్నా చేస్తే ఆ వ్యక్తిని కాదు ఇప్పుడు ఏమన్నా చేసినట్టు, నన్ను చేసినట్టు, నా గౌరవానికి భంగం కలిగించినట్టు, నా యొక్క తెగ మొత్తం ముందరొచ్చి నిలబడుతుంది అనమాట. అలా ముతైమ్ బిన్ అదీకి ప్రవక్త గారు కబురు పంపితే, ముతైమ్ బిన్ అదీ ప్రవక్త గారిని వెంట పెట్టుకొని తన కుమారులు 6 మంది కుమారులతో ఆయన్ను అటుపక్క ఇటుపక్క నిలబెట్టి మక్కాలను తీసుకొస్తారు. ఖురైష్లందరి మీద ఆయన సవాల్ చేస్తాడనమాట. నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వెంట వచ్చాను, ఆయన నా రక్షణలో ఉంటారు, నా సంరక్షణలో ఉంటారు, ఆయన్ని ఎవరైనా కన్నెత్తి చూసినా సరే వాడు నాతో యుద్ధానికి దిగినట్టే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ మేలు చేశారు, కానీ ఈయన ఇస్లాం స్వీకరించలేదు. అయితే బదర్ యుద్ధం జరుగుతుంది. తర్వాత బదర్ యుద్ధంలో ఖైదీలు, అవిశ్వాసులు పట్టుబడతారు. అవిశ్వాసుల్ని విడిపించడానికి కొంత ఫిదియాన్ అనేది ప్రవక్త గారు ప్రకటించడం జరుగుతుంది. ఫిదియా అంటే ఇతన్ని విడిపించుకొని పోవాలంటే 4000 దీనార్లు కానీ 3000 దీనార్లు కానీ డబ్బులు వారి యొక్క స్తోమతకు తగినట్టు అది ఇచ్చి మీరు మీ యొక్క ఖైదీని విడిపించుకోమని చెప్తారు. అది కూడా లేని వాళ్ళు 10 మంది పిల్లలకు మదీనాలో చదువు చెప్పి విడిపించుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటారు. దాంట్లో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే, తన పినతండ్రి అయినటువంటి అబ్బాస్ గారు అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించాల, బదర్లో ఆయన ఖైదీగా పట్టుబడినాడు, ఆయన్ను విడిపించడానికి కూడా సొమ్ము తీసుకొని విడిపించడం జరిగింది. తమ అల్లుడు జైనబ్ గారి యొక్క భర్త అబుల్ ఆస్ అప్పటికి ఇంకా ఆయన కూడా ఇస్లాం స్వీకరించలే, ఆయన్ను విడిపించడానికి కూడా జైనబ్ తమ కంఠహారాన్ని, ఏదైతే బీవీ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తాలా అన్హా గారు తమ కుమార్తె వివాహ సమయంలో ఏదైతే కంఠహారాన్ని బహుకరించారో ఆ కంఠహారాన్ని ఫిదియాగా పంపిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ హారాన్ని చూసి భార్యను గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తారు. అప్పుడు కూడా సహాబాలతో ఇది ఒక్కటి మినహాయిస్తే బాగుంటుంది, ఇది నా భార్య యొక్క జ్ఞాపిక అని చెప్పేసి అనడంతో సహాబాలు ఒప్పుకుంటారు. ఆ హారాన్ని తిరిగిచ్చి ఫిదియాను, జైనబ్ను తమ వద్దకు పంపించే విధంగా మాట్లాడతారు. అక్కడ కూడా ఫిదియా ఉంది.
అబ్బాస్ విషయంలో ఫిదియా ఉంది. ఆ సమయంలో జుబైర్ బిన్ ముతీం, ఇంతకుముందు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంరక్షణ అందించారో ఆ వ్యక్తి యొక్క కొడుకు ముతీం బిన్ అద్ది అప్పటికే చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ జుబైర్ బిన్ ముతీం వేరే వాళ్ళను ఫిదియా కిందకి తీసుకోవడానికి వస్తే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ముతీం బిన్ అది ఈ రోజున బతికి ఉంటే మరియు ఈ అవిశ్వాసులందరి తరఫున సిఫారసు చేసి ఉంటే ముతైం బిన్ అది నాకు చేసిన సహాయానికి గాను ఈరోజు మొత్తం అందరినీ కూడా నేను విడిచిపెట్టేవాడిని అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు ఒకటి గమనించాల్సింది ఏమంటే తన సొంత బాబాయికి కూడా ఫిదియా తీసుకోకుండా వదిలిపెట్టలేదు. తన సొంత అల్లుడు ఫిదియా లేకోకుండా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ధర్మం ధర్మమే. కానీ ఎవరైతే మనకు ఆదరువుగా ఇంతకుముందు నిలిచినారో అది అవిశ్వాసి అయినప్పటికీ, సొంత బాబాయి కూతురు కాదు, అది అవిశ్వాసి అయినప్పటికీ, తన మీద విశ్వాసం లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి కనుక ఈరోజు ఉండి సిఫారసు చేసి ఉంటే నేను అతని సిఫారసును అంగీకరిస్తాను అని చెప్పారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అది విశ్వాస అవిశ్వాసాలకు మించి ఒక వ్యక్తి యొక్క కృతజ్ఞతను ఏ విధంగా గౌరవిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. మనలో కూడా చాలామందికి అది మనం ముస్లింలు కానీ మనకు ఎంతోమంది అవిశ్వాసులు మన మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు సహాయం చేసి ఉంటారు. ఏదో ఒక మూలాన మన ఉపాధికి కారణమై ఉంటారు. మనం ఈ రోజున పని చేస్తున్నామంటే కొంతమంది వారిలో నేర్పించిన వాళ్ళై ఉంటారు, లేదా వాళ్ళ షాపుల్లో మనకు పనిచ్చి మనకు వాళ్ళ జీవనాధారమై ఉంటారు, లేదా వాళ్ళ ఫ్యాక్టరీల్లో మనం భాగస్వాములమై ఉంటాం, లేదా మనకి ఏదైనా ఉద్యోగానికి కావాల్సినటువంటి ఏదైనా ఏర్పాటును వాళ్ళు చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళ స్కూళ్ళల్లో మనకు ప్రత్యేకంగా చదివించి ఉండొచ్చు. ఏదైనా సరే మన యొక్క జీవితానికి వాళ్ళు బాటలు వేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ రోజున మనం ఎప్పుడూ కూడా మనం ముస్లింలం, వాళ్ళు ముస్లింలు కాదు అనేటువంటి భావనతో ఆ యొక్క మేలుని ఎప్పటికీ మనం మరవకూడదు. మనం మరిచాము అంటే ప్రవక్త గారి యొక్క బోధనలను కూడా మనం మరిచినట్టే, ప్రవక్త గారి యొక్క జీవితం నుంచి ఆదర్శాన్ని కూడా మనం మరిచినట్టే. ప్రవక్త గారు ఆ రోజు చేసిన ఒక్కరోజు సహాయానికి ఆయన కోసం ఇంత త్యాగాన్ని కూడా చేస్తూ ఉన్నారు. మరి మనకు చేసింటారు కాబట్టి ఇటువంటి వారి పట్ల మన యొక్క విధేయతను, మన యొక్క కృతజ్ఞతా భావాన్ని మన యొక్క మాటల ద్వారా కానీ మన యొక్క చేతల ద్వారా కానీ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర మీరు చూసినట్టయితే హలీమా సాదియా రదియల్లాహు తాలా అన్హా గారు ప్రవక్త గారికి పాలిచ్చి పెంచినటువంటి తల్లి. పాలిచ్చి పెంచడం అంటే ఊరికే ఏం కాదు, మళ్ళీ అప్పటి కాలంలో డబ్బులకు మాట్లాడుకొని పోయి పెంచేవారు. అటువంటి పాలిచ్చి పెంచేటువంటి తల్లిని ఏమంటారంటే రజాయిమా అంటారు. అటువంటి వారికి కూడా తల్లి స్థానమే లభిస్తుంది. వారిని కూడా తల్లిగానే భావిస్తారు అరబ్బులు. వారి యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో వారిని సోదర సమానులుగా మనం వారి యొక్క సంతానాన్ని భావిస్తామన్నమాట. హలీమా సాదియా గారు ఎప్పుడైనా మక్కాకు వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చున్న చోటు నుండి లేచి వెళ్ళి స్వాగతపరిచి వారిని ఆయన కూర్చున్నటువంటి ఆ చాప మీద వారిని కూర్చోబెట్టేవాళ్ళు. ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవి కానుకగా పంపేవారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే బీవి ఖదీజా రదియల్లాహు తాలా అన్హా గారితో వివాహం అయినప్పుడు హలీమా సాదియా రదియల్లాహు తాలా అన్హా గారికి అనేక వంటలను కానుకగా పంపడం జరిగింది. వారికి వస్త్రాలను బహకరించడం జరిగింది. ఒక తల్లి కాని తల్లికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాలు పట్టిన కారణంగా ఇంత గౌరవం ఇస్తే అదే గనక తల్లి బతికుంటే ఎంత గౌరవం ఇచ్చేవారో మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లి ఎవరైనా సరే, విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, సన్మార్గంలో ఉన్నా అపమార్గంలో ఉన్నా, దుర్భాషలాడినా లేదా సద్బోధ చేసినా, మంచి చెప్పినా చెడు చెప్పినా, మార్గానికి ఆటంకం కలిగించినా మార్గం సుగమం చేసిన తల్లి స్థానము వీటన్నింటికి మించినది. తల్లి ఏది చెప్పినా ఏది మనకు చెప్పకపోయినా తల్లి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తల్లి వీటన్నింటికి మించినది. అంటే నీ నైతికతకు, నీ జ్ఞానానికి, నీ యొక్క హోదాకు, నీ యొక్క పరపతికి ఇవేవి కూడా తల్లి స్థానం ముందు పనికిరావు. నేను జ్ఞానినైనా నా తల్లికి నేను కొడుకునే, నేను ఎమ్మెల్యే అయినా నా తల్లికి నేను కొడుకునే, నేను ఫలానా అయినా నా తల్లికి నేను కొడుకునే, నా తల్లి దుర్భాషలాడినా నాకు ఆమె తల్లే, నా తల్లి
ఎటువంటి విధంగా ప్రవర్తించినా కూడా నాకు ఆమె తల్లే. తల్లి యొక్క పోస్టు నీ యొక్క ఏ పోస్టు ద్వారా కూడా మన్సూఖ్ కాదు. ఒక్క విషయం తప్ప, ఒకవేళ తల్లి షిర్కు చేయమని ఆదేశిస్తే తప్ప, అల్లాహకు భాగస్వాములుగా నిలబెట్టమని ఆదేశిస్తే తప్ప, ఆ విషయంలో తప్ప ఆమె మాటను మనం పక్కన పెట్టడం అనేది ఇస్లాం ఎప్పుడూ కూడా చెప్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం మనకు నేర్పించలేదు. మరి ఆమె దుర్భాషలాడుతూ ఉన్నా, మరి ఆమె ఏదన్నా సత్ప్రవర్తన మనకు చూపించకపోయినా, మన ఎడల అసభ్యంగా ప్రవర్తించినా, లేదా ఆమెకు నోటి దురుసు ఎక్కువగా ఉన్న ఏం చేయాలి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పినతల్లి ఉమ్మె జమీల్ అబూ లహబ్ భార్య తిడుతూ ఉన్నప్పుడు అస్తాగ్ఫిరుల్లా ప్రవక్త గారు ఏం చేశారు? మౌనం వహించారే తప్ప పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఒకానొక రోజు తబ్బత్ యదా అబీ లహబ్ సూరతుల్ లహబ్ నాజిల్ అయినప్పుడు ఆమె మొహమ్మద్ గారి మీద ఏదో అవతరించిందంట మమ్మల్ని తిడుతూ, అందుకని నేను ఆయన తిట్టడానికి వచ్చానని చెప్పేసి ఆమె వచ్చి నానా మాటలు అంటుంది. ప్రవక్త గారు అక్కడే ఉంటారు, అబూబకర్ గారు అక్కడే ఉంటారు. అల్లాహతాలా ఆమెకు ప్రవక్త గారిని కనపడనీయకుండా చేస్తారు. ప్రవక్త గారు ఆమెకు కనపడరు. నీ స్నేహితుడు ఇలా అన్నారంట, అలా అన్నారంట అని చెప్పేసి ప్రవక్త గారిని ఆమె దుర్భాషలు ఆడుతూ ఉంటుంది. ఒక్క మాట కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడు. మీకు జీవిత చరిత్ర ఏ పుస్తకమైనా చదవండి, అబూ లహబ్ అంత వ్యతిరేకించినాడు, రాళ్లతో కొట్టినాడు, పిచ్చివాడు అని చెప్పేసి నౌజుబిల్లా ప్రచారం చేయడం జరిగింది. నా భతీజా, నా తమ్ముని సోదరుని కుమారుని మాటలు వినద్దండి అని ఆయన వెనకాల పడి మరి ప్రజలకు చెప్పేవాడు. ఏ రోజైనా సరే అబూ లహబ్ని ఏదైనా ఒక్క మాట అనడం ఏ చరిత్ర పుస్తకంలో అయినా నమోదైందేమో చూడండి. మరి ఒక పినతండ్రికి ఆయన దావత్కు వ్యతిరేకంగా, ఆయన సొంత నైతికతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కూడా ఒక్క మాట మాట్లాడకపోతే, మరి తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ మనం దుర్భాషలాడడం కదా పక్కన పెట్టండి, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం మనం ప్రవక్త గారి జీవితం నుంచి ఎట్లా తీసుకుంటాం మనం? కాబట్టి సోదరులు కొంచెం ఆలోచించాలి. మన యొక్క జజ్బాతులను, మన యొక్క భావోద్వేగాలను ప్రవక్త గారి కోసం, ప్రవక్త గారి మీద ప్రేమతో గనక మనం నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే ఇన్షా అల్లాహ్ తఆలా ఆ నైతికతకు సంబంధించి ప్రవక్త గారి యొక్క సిఫారసును కూడా మనం ఖయామతులో ఇన్షా అల్లాహ్ తఆలా పొందుతాం. మనం గనక ఈ నైతికతను ప్రవక్త గారి ప్రేమతో గనక మనం తీసుకుంటే ఇన్షా అల్లాహ్ తఆలా యొక్క సిఫారసు ప్రవక్త గారి ద్వారా మనకు లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేస్తాడు, వ ఇన్నక లఅలా ఖులుకిన్ అజీమ్, నిశ్చయంగా ఓ ప్రవక్త నీవు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నావు, ఆ యొక్క మహోన్నతమైన స్థానంలో నీ యొక్క వ్యక్తిత్వం కలిగి ఉంది. మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వ్యక్తిత్వం చూస్తే ఏ రోజు కూడా ఆయన ఉత్తమమైనటువంటి మెత్తని రేషం బట్టలు, ఖద్దరు బట్టలు ధరించడం కానీ, లేదా అత్యంత జిరుగు వెలుగు జుబ్బాలు ధరించడం కానీ, దాని మీద ఈ విధంగా వ్యాస్కోట్లు ధరించడం కానీ ఆయన ఏ రోజు చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం కనుక మనం చూస్తే అల్లాహ్ తాలా యొక్క దాసునిగానే ఆయన జీవించినారు, అల్లాహ్ తాలా యొక్క దాసునిగానే ఇహలోకం విన్నారు. ఇది చెప్పాలంటే కూడా నేను కూడా దీని నుంచి ఆదర్శం తీసుకోవాలి మరి. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా అలంకరణ వస్త్రాలకు సంబంధించి ఏ రోజు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు మీరు ఎక్కడా కూడా చదవరు. ఆయన యొక్క దుస్తులు పవిత్రంగా ఉండేవి, పరిశుభ్రంగా ఉండేవి, అవి శోభాయమానంగా ఉండేవి, ఇంతవరకు మాత్రమే చదువుతారు తప్ప అలంకరణ కోసం వస్త్రాలు అనేవి ఆయన జీవితంలో ఎప్పుడు మీరు చదవరు. అంటే అలంకరణ దేనికోసం? అల్లాహ్ తాలా కోసం. శోభాయమానం అల్లాహ్ తాలా కోసం తప్ప ప్రజల కోసం శోభాయమానం అనేది ప్రవక్త గారి జీవితంలో మనం ఎప్పుడు చూడం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఆయన దుస్తుల్ని చిరిగిపోతే కుట్టుకొని వేసుకున్నారు. ఆయన యొక్క కఫన్ సమయంలో ఆయన యొక్క జుబ్బాకి ఏదైతే ఉందో ఆయన వస్త్రానికి దానికి కూడా అతుకులు ఉన్నాయి. ఇహలోకం వీడినప్పటికీ అప్పటికి ఆయన దుస్తులకు అతుకులు ఉన్నాయి. ఆయన ఏ రోజు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పక్కన కూర్చున్నటువంటి సహాబాలలో మీరు కనుక ఆయన జీవిత చరిత్ర చదివితే ఈయన వేరు నేను వేరు అనే భావన కలిగించుకోకుండా వాళ్ళతో మాట్లాడతారు. అంటే ఇప్పుడు నాతో ఒక నలుగురు ఉన్నారు అంటే
నేను పెద్ద వాళ్ళు చిన్న అనే భావన కలిగించేటట్టు మాట్లాడడం మనకు పరిపాటి అయిపోయింది. అది ఆ భావన ఎప్పుడు మనం తీసేయగలుగుతాము అంటే, మనం తక్కువ మాట్లాడి ఎదుటివాడిని ఎక్కువగా మాట్లాడిచ్చామనుకో, అప్పుడు అతని మనసులో ఆ భావన పోతుంది. అంటే అతని మాటలకు మనం స్వేచ్ఛ ఇచ్చినప్పుడు అతను నాకంటే తక్కువ వాడు అనేటువంటి భావన అతనికి పోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే అతన్ని తక్కువ మాట్లాడించి మనం ఎక్కువ మాట్లాడి మనము అతనికంటే ఎక్కువ అనేటువంటి భావనను ప్రజల్లో కలిగిస్తాం. ఇది చిన్నపాటి తేడా ఇది. కానీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీన్ని గమనించారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర మీరు చదవండి, ఎన్ని హదీసులు ఉంటాయి ఆయనకు సంబంధించి. ఆయన మాట్లాడితే మితంగా మాట్లాడతారు, ఆయన అవసరమైనంత మేరకే మాట్లాడతారు. మీరు మాట్లాడేది పూర్తిగా వింటారు, మీరు మాట్లాడేది పూర్తిగా విన్న తర్వాత ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? ఆయన యొక్క పదాలు లెక్క పెట్టుకోవచ్చు మనం. ఇన్ని పదాలు మాట్లాడినారు, ఇన్ని అక్షరాలు మాట్లాడినారు. మరియు ఆ ప్రసంగం ఎట్లుంటుంది, ఆ సమాధానం ఎట్లుంటుంది, ఆ ప్రశ్నకు తగినంత మేరే ఉంటుంది. మరి అది భావోద్వేగాలతో కూడి ఉండదు, అది సత్యంతో కూడుకొని ఉంటుంది. కానీ మన ప్రసంగం, మన యొక్క మాటలు ఎట్లుంటాయి? భావోద్వేగాలతో కూడుకొని ఉంటాయి, రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. లేదా అరిచి అరిచి మొత్తుకొని, ఆ మొత్తుకోవడం ద్వారా, ఆ అరుపుల ద్వారా ఇది సత్యము అనేటువంటి భావన కలిగించే విధంగా మనం మాట్లాడతాం. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నెమ్మదిగా, ప్రశాంతంగా, హుందాగా, శోభాయమానంగా, ఉమ్మే మాబద్ గారు చెప్పినట్టు ముత్యాలు ఆయన యొక్క నోటిలో నుండి జాలువారుతున్నాయి అన్నట్టు ఒక్కొక్క పదం మాట్లాడేవారు. అవసరమైతే ఒక్కొక్కసారి 2-3 సార్లు కూడా ఆ యొక్క పదాన్ని ఆయన పలికేవారు. తద్వారా ఆయన చెప్పేటువంటి విషయం స్పష్టంగా అర్థమవ్వాలని, ఆ చెప్పినటువంటి విషయం వారి యొక్క మెదళ్ళల్లో నిలిచిపోవాలని. అంతే తప్ప ఒక విషయాన్ని 2-3 సార్లు చెప్పేవాళ్ళేమో కానీ ఒకే విషయాన్ని 20 సార్లు అరిచేర్చి ఆయన చెప్పేవాళ్ళు కాదు. ఈ రోజున మన ప్రసంగాలు, ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పే ప్రసంగాలు కూడా ఎట్లా తయారయ్యాయంటే, వినపడక మైకులు పెడితే మైకులు కూడా అరిచేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. చాలు బాబు, మా కెపాసిటీ మించిపోతుంది, ఇంకాసేపు ఆగితే మేము మా యొక్క జీవితకాలాన్ని మేము బంద్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది, కొంచెం మీరు సౌండ్ తగ్గిస్తే మా బతికేదో మేము బతుకుదామని స్పీకర్లు కూడా లోపల మొత్తుకుంటూ ఉంటాయి. అంతగా మనం అరిచి అరిచి ఏ సౌశీల్యవంతుని గురించి చెప్తున్నామంటే, ఏ గుణవంతుని గురించి చెప్తున్నామంటే ఆయన ఏ రోజు అరిచిందే లేదు. ఏ జీవిత చరిత్ర పుస్తకంలో అయినా మీరు నాకు చూపించండి ఆయన అరిచి చెప్పినారు ఈ మాట అని చెప్పేసి. ఒకవేళ కోపం ప్రదర్శించాల్సి వస్తే ఆయన ముందు ఎవరైనా మాట్లాడడం ఆయనకు నచ్చకపోతే మొహం పక్కకు తిప్పుకునే వాళ్ళు తప్ప ఆ వ్యక్తిని తులనాడడం అనేది ఎక్కడ జరగలేదు. అయిష్టమైతే అక్కడి నుంచి లేచి వచ్చే వాళ్ళేమో తప్ప, లేదా మీరు ఇలా చెప్పకండి అనే వాళ్ళే తప్ప, ఏ రోజు కూడా ఆయన అయిష్టత గురించి దుర్భాషలాడడం కానీ, లేదంటే వ్యక్తిని తూలనాడడం కానీ ఎప్పుడూ కూడా జరగలేదు. మీరు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను చూసుకుంటే, ఆయన ఆహారం కానివ్వండి, ఆయన ఆహార్యం కానివ్వండి, మీరు చూసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ కూడా తిండి విషయంలో వేలెత్తి పెట్టలేదు. ఒకవేళ ఆయనకు నచ్చకపోతే సున్నితంగా తిరస్కరించేవారు, నేను ఇది తినను అని, అంతవరకే. ఇది బాగలేదు కాబట్టి నేను తినను, ఇది ఇలా ఉండాలి, ఇది అలా ఉండాలి అని చెప్పేసి ఆయన జీవితంలో ఏ రోజు చెప్పలేదు. కాబట్టి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకొక విషయం, ముఖ్య విషయం చెప్పాల్సింది ఏమంటే, ఆకలి అల్లాహ్ తఆలా ఇచ్చినటువంటి పెద్ద వరం. అంతకంటే పెద్ద వరం, ఆ ఆకలికి ఏదైతే మనం భోజనం చేస్తామో, ఆ ఆకలిని దేని ద్వారా అయితే తీరుస్తామో అది దానికి మించినటువంటి వరం. కానీ అల్లాహ్ తఆలా కొంతమందికి ఒక వరాన్ని అధికంగా ఇచ్చి ఒక వరాన్ని తక్కువగా ఇస్తాడు. అంటే ఆకలి అనే వరాన్ని అధికంగా ఇస్తాడు, ఆహారం అనే వరాన్ని కొంతమందికి తక్కువగా ఇస్తాడు. ప్రవక్తల్లో ఇది చాలా అధికంగా ఉంటుంది. ఆకలి అనే వరాన్ని అధికంగా ఉంటుంది వాళ్ళకు, ఆహారం అనే వరం చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఆహారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆకలి అనే వరానికే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఉపవాసానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రవక్త గారి యొక్క మాటల్లో చెప్పారంటే, అల్లాహ్ తఆలాకు దావూద్ అలైహిస్సలాం గారి యొక్క ఉపవాసం ఇష్టం. ఆయన ఒకరోజు భుజించేవారు, ఒకరోజు ఉపవాసం పాటించేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ ఉపవాసాలు సరే సరే, షాబాన్ ఉపవాసాలు సరే సరే, మొహర్రం ఉపవాసాలు సరే సరే, మిగతా రోజుల్లో కూడా పొద్దున్నే నమాజ్ చేసుకొని ఇంటి దగ్గరికి వస్తే ఇంట్లో భార్యను అడిగేవారు, ఏమైనా ఉందా తినడానికి? ఉంది అంటే ఓకే, తినడానికి లేదంటే నేను ఈరోజు ఉపవాసం పాటిస్తున్నాను అనేవారు. అంతే అంతే తప్ప ఇప్పుడు తినాలా, బయటికి పోవాలా, ఏదో ఒకటి తెచ్చుకోవాలా, మటన్ చికెన్, అసలు ఈ ధ్యాసే లేదు. ఆకలిని అల్లాహతాలా యొక్క వరంగా భావించడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఎంతగా అంటే తమ సహచరుల కంటే ఎక్కువగా ఆకలితో అలమటించింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కావాలంటే అల్లాహతాలా ఆయన కోసం ఖజానాలు తెరుస్తాడు, కావాలంటే అల్లాహతాలా ఆయన కోసం ఆకాశం నుంచి స్వర్గపు పల్లాలను దింపుతాడు. ఈసా కోసం స్వర్గపు పల్లాలను దింపినటువంటి అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం అంతకంటే ఎక్కువగా దింపుతాడు. కానీ ఆయన దువా చేసినారు, ఆయన కోసమే కాదు ఆయన కుటుంబ సభ్యుల కోసం కూడా. ఏమని అంటే, ఓ అల్లా, ముహమ్మద్ మరియు ముహమ్మద్ సంతానం కోసం సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ఉపాధినివ్వు అంటే వారి యొక్క ఆత్మ మరియు శరీరానికి మధ్య సంబంధం నిలిచేంత అన్నారు. అంటే బతికి ఉండడానికి కావలసినంత ఇవ్వు, అంతకుమించి మాకొద్దు అని చెప్పేసి. సుబ్హానల్లాహ్. ఆహారం మీద ఆకలి వరానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి జీవితం ఆయన. గజవయ ఖందకప్పుడు ఖందకం తవ్వుతూ ఉంటే సహాబాల ఆకలితో అలమటిస్తూ ఉంటే ఆయన యొక్క ఆకలిని ఏ విధంగా చూపించారు అంటే, ఆయన యొక్క జుబ్బా తీస్తే ఆయన కడుపుకి 2-3 రాళ్ళు కట్టుకున్నారు. తద్వారా ఆ బరువుకి అక్కడ కడుపులో ఏదో బరువు ఉన్నట్టు ఫీలింగ్ మనకు కలుగుతుంది. తద్వారా ఆకలి నుంచి కొంచెం మైండ్కి ఉపశమనం లభిస్తుంది అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి పని. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను మనం చూసుకుంటే, ఆహారం లేకపోతే కూడా అల్లాహకు కృతజ్ఞత తెలియజేసినారు, ఆహారం ఉన్నప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేసినారు. ప్రవక్త గారు ఏం చెప్పారంటే, ఓ అల్లా, నాకు ఒకరోజు ఆహారం ఇవ్వు, తద్వారా నేను సహనం పాటిస్తూ నీ యొక్క స్తోత్రం చేస్తాను, నీ యొక్క కృతజ్ఞత తెలియజేస్తాను. అల్లా, ఓ రోజు నాకు ఆహారం ఇవ్వు, ఆ ఆహారం ఆ నేమతకు తగినట్టు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను అన్నారు. ఆహారం లేనప్పుడు ఉపవాసం పాటించినారు, మరి ఆహారం ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉండేదంతా ఎత్తుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని ఎత్తి పెట్టుకొని మనలాగా తినేవాళ్ళు కాదు. దాంట్లో అందరినీ భాగస్వాములు చేసేవాళ్ళు. ఒక పాల గిన్నె వచ్చింది ప్రవక్త గారి దగ్గరికి, అందరూ ఆకలితో ఉన్నారు, సహాబాల ఆకలితో ఉన్నారు, అబూ హురైరా ఆకలితో ఉన్నారు, అసహాబె సుఫా ఆకలితో ఉన్నారు. ఒక పాల గిన్నె వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు తాగలే. మనం ఏం చేస్తాం, ముందు పెద్ద ఆయనకి ఇచ్చేసి మిగతాది ఏమన్నా ఉంటే బసి కూసి ఆమె కేతో హైతో ఖైనాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే ముందు వాళ్ళందరికీ ఇవ్వండి. అబూ హురైరా హదీస్లో వస్తుంది మీకు, అబూ హురైరాకు ఆ పని అప్పగించినారు. అబూ హురైరాకు ఫుల్ ఆకలేస్తారు, నాకేం మిగులుతుంది అబ్బా ఇంకా అనేటువంటి ఆలోచన ఆయన మనసులో కలిగింది. అందరూ తాగినారు, అబూ హురైరా కూడా తాగినారు, ఇంకా మిగిలింది, ఇంకా మిగిలే ఉంది, పాత్ర ఎంత ఉందో అంతే ఉంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాగడం జరిగింది. తన వద్ద ఉన్నది ముందు పంచి తాను తిన్నారే తప్ప తాను తినగా మిగిలింది ఎప్పుడూ పంచలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది చాలా తేడా ఉంది. మనం పంచుతాం, మనం దానం చేస్తాం, మన వద్ద మిగిలింది దానం చేస్తాం. ఆయన మిగిలింది తింటారు, ఆయన దానం చేసి ఇంటికి వచ్చి మిగిలింది ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. మనకు తినిపించి కూడబెట్టి తరతరాలకు పోగా మిగిలింది అప్పుడు ఒక బ్యానర్ వేసుకొని దానం చేసి గొప్ప వాళ్ళమని అనిపించుకుంటాం. అది జీవిత చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోలేదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మనం అంతా తిని ఇంట్లో వాళ్ళకి పెట్టి ఆస్తిపాస్తులు కూడా పెట్టి కొడుక్కి మనవళ్ళకు మనవరాలకు అందరికీ గట్టిగా చేసి ఆ తర్వాత ఏమన్నా ముసలి వయసులో వీడేమీ చేయకోకుండా పోతాడేమో అని ప్రజలంతా నీ వైపు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక మస్జిద్కో మదరసాకో కొంత రాసిచ్చి కొంత ఇచ్చి ఇక్కడ నా కొడుకు పేరు పెట్టండియా లేదంటే నా పేరు పెట్టండి అని ఆ పేరు పెట్టి ఆ మస్జిద్కి ఆ మదరసాకి అప్పుడు ఇహలోకం విడి మాషా అల్లా అని చెప్పేసి అనిపించుకుంటాం అన్నమాట. ప్రవక్త గారు ఏమంటారంటే, ఓ అబూజర్, ఆ ఉహద్ పర్వతాన్ని చూడు, అల్లా నాకు ఆ ఉహద్ పర్వతం అంత బంగారం ఇచ్చినా సరే నేను అదంతా పనిచేసి కేవలం కొన్ని దీనార్లు మాత్రమే ఉంచుకుంటాను నా యొక్క ఇంటిలోని వాళ్ళ కోసం.
మనం ఎట్లున్నాం? ముందు కూడబెట్టడం, ఆ తర్వాత పంపకం. అది ఏది? అల్లాహ్ తఆలా ఆ మాత్రమైన తౌఫీక్ మనకి ఇచ్చి ఉంటే, దాంట్లో మనం వాడుకుంటే, లేదంటే గిన ఇచ్చిన దాంట్లో కూడా వాడుకునే రకాలు ఉన్నారు ఈ కాలంలో. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పేరు చెప్పి ఇచ్చినటువంటి సొమ్ములో కూడా, దాంట్లో కూడా కాజేసేటువంటి ముఠాలు తయారైనటువంటి ప్రపంచం ఇది. కాబట్టి జీవిత చరిత్ర చదవమనేది దానికే, జీవిత చరిత్రను బోధించమని వక్తలకు విన్నవించుకునేది కూడా దానికి. మరొక ముఖ్య విషయం మీరు కనుక గమనిస్తే, గౌరవానికి సంబంధించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేసినాడు, వతుయుజ్జు మంతషా వతుజిల్లు మంతషా. అల్లాహ్ తాను తలిచిన వారికి గౌరవం ఇస్తాడు, అల్లాహ్ తాను తలచిన వారికి అగౌరవాన్ని ఇస్తాడు. గౌరవం అనేది ప్రజల్లో ఉండేది కాదు, గౌరవం అల్లాహ్ తఆలా వద్ద ఉండేది. ఒక స్టేజ్ మీద కూర్చున్నంత మాత్రాన నాకు అధికంగా గౌరవం ఉందనో, లేదా మీరు కూర్చొని వింటున్నారని చెప్పేసి, కింద కూర్చొని మీరు వింటున్నారని చెప్పేసి మీకు గౌరవం తక్కువ ఉందనో కాదు. మరొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే, ప్రవక్త గారు ఏ రోజు కూడా ఇట్లా కుర్చీలో కూర్చొని బయాన్ చేయలే, అల్లాహ్ తఆలా యొక్క బయాన్ చెప్పలే. కూర్చోవడానికి కారణం కూడా నడుము నొప్పి వల్ల తప్ప నేను పెద్దవాడిని కాదు. చెప్పొచ్చేది ఏమంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ కూడా ఈ గౌరవం యొక్క హద్దులు మనం నిర్ణయించినామే. ఇతను గౌరవనీయుడు అంటే ఇతని యొక్క బట్టలు ఖద్దర్లో ఉండాలి, లేదా జుబ్బాలో ఈ విధంగా ఉండాలి, లేదా ఈ రకమైనటువంటి ఆహార్యం ఇతను కలిగి ఉండాలి, ఇతను పెద్ద కుర్చీలో ఉండాలి. చూస్తాం కదా మనం స్టేజ్ లేచినప్పుడు కూడా, మెయిన్ వ్యక్తికి వక్తకు పెద్ద సింహాసనం లాంటి కుర్చీ వేసింటాం, పక్కన ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు నార్మల్ చైర్లు వేసింటాం, ఇక మిగతా వాళ్ళకి కింద కూర్చోయింటాం. మీరు చరిత్ర పుస్తకం తీసి చదవండి, మీరు లేదా ఏదన్నా ఆలిముల దగ్గరికైనా వెళ్ళి అడగండి, ప్రవక్త గారు ఎప్పుడన్నా ఇట్లా చేసినారు? ప్రవక్త గారు ఎప్పుడూ కూడా కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధములు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉత్తమోత్తమ వ్యక్తి అయినప్పటికీ ఆయన ఉత్తమ వ్యక్తి అని వాళ్ళ ముందు ప్రదర్శించేవాళ్ళు కాదు. పక్కన కూర్చోబెట్టుకునే వాళ్ళు, ఎదురు కూర్చోబెట్టుకునే వాళ్ళు. ఎట్లా? ప్రవక్త గారి యొక్క మోకాళ్ళకు వారి యొక్క మోకాళ్ళను ఆనించి ఈ విధంగా కూర్చుండేవాళ్ళు ఆయన ముందు. అంతే తప్ప ఆయన పైన కూర్చుంటే వారి యొక్క పాదాల ముందు ఆయన కూర్చోవడం, మిగతా వాళ్ళు కూర్చోవడం కానీ, ఆయన పైన సభ మీద కూర్చుంటే మిగతా వాళ్ళు పాదాల దగ్గర కూర్చోవడం కానీ, లేదా ఆయనకు వచ్చి ముందు కూర్చొని మాట్లాడుతుంటే ఒక శాల్వాను కప్పి మిగతా వాళ్ళంతా కూర్చోవడం కానీ, ఇట్లాంటివి చేయలేదు. అంతెందుకు, ప్రవక్త గారు వస్తే లేచి నిలబడాలని ప్రతి సహాబీ తహతహలాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సర్దార్లను వస్తే నిలబడాలని చెప్పేసి వాళ్ళకు ముందు నుంచే వాళ్ళ కల్చర్లో ఉంది. ప్రవక్త గారికి సజ్దా చేయాలని కూడా కొంతమంది చూసినారు. ఒక సహాబీ వెళ్ళొస్తారు, అబుదావుద్లో మీకు హదీస్ దొరుకుతుంది. హీరా అనేటువంటి ప్రాంతంలో ఆయన వెళ్ళేసి వస్తే అక్కడ సర్దార్లకు సాష్టాంగ పడుతూ ఉంటారు. పూర్వకాలంలో నుంచి కూడా ఆచారం ఉంది, ఇట్లా వంగడం కానివ్వండి, సజ్దా చేయడం కానీ సర్దార్లకు, రాజులకు. ఆయన వచ్చి టక్కని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సజ్దా చేస్తారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెనక్కి వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతారు. యా రసూలల్లాహ్, ఇట్లా నేను హీరా అనేటువంటి ప్రాంతంలో వెళ్ళాను, అక్కడ సర్దార్కు వాళ్ళంతా సజ్దా చేస్తున్నారు, అందరికంటే గొప్పవారు ప్రవక్తల సర్దారు మీరు మా అందరికీ నాయకుడు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీకు సజ్దా చేయాలి కదా మీరు. మరి మేము అంటే ప్రవక్త గారు అంటారు, మరి నేను ఇహలోకం వీడిన తర్వాత నా సమాధికి కూడా నేను సజ్దా చేస్తావా? లేదు యా రసూలల్లాహ్ అంటారు. మరి అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అల్లాహ్ తాలా గనక సజ్దా చేయమనేటువంటి ఆదేశం ఇచ్చేటట్టుంటే కేవలం భార్యలకు భర్తకు చేయమని ఇచ్చేవాడు వారి యొక్క హక్కుకు మూలంగా అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలకడం జరిగింది. నేను సభలోకి వచ్చేటప్పుడు మీరు లేచి నిలబడకండి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు. ఇంకా ఏం చెప్పినారంటే, ఎవరైతే తన యొక్క ఆగమనానికి, తన రావడాన్ని చూసి ప్రజలు లేచి నిలబడాలని కోరుకుంటాడో ఆ వ్యక్తి తన స్థానాన్ని నరకంలో చూసుకోమన్నారు. అల్లాహు అక్బర్ కబీరా. మనం గౌరవార్థం లేచి నిలబడ్డం అది ఓకే, కానీ తన మనసులో ఉందనుకో, నేను వస్తే లేచి నిలబడాలా అని, అతను పోతాడు, మీరు కాదు. కాబట్టి ప్రవక్త గారు ఇంతటి గౌరవానికి సంబంధించి ఏవేవైతే హద్దుల్ని మనం ఈ రోజున నిర్ణయించుకుంటున్నామో వాటిని అజ్ఞాన కాలం నుంచే తెంపుకుంటూ వచ్చి ఇస్లాం కాలంలో భూస్థాపితం చేసిపోయారు. ఇస్లాం కాలంలో భూస్థాపితం చేసిపోయారు. ఏ సహాబీ కూడా మరొక సహాబీని బట్టల రీత్యాను, ధనం రీత్యాను, కుటుంబం రీత్యాను
వారి యొక్క హోదా పరపతి రీత్యాను అధిక గౌరవం ఇచ్చినట్టు మీరు ఎక్కడా కూడా చూడరు. కేవలం అల్లా యొక్క భయభక్తులు లేదా ముహాజిరీను అన్సార్లు సాబికూల అవ్వలూన్ అయిన మూలంగా, అంటే ఇస్లాంలో ముందొచ్చినటువంటి మూలంగా గౌరవ ప్రపత్తులు ఎక్కువ ఉండేవే తప్ప మిగతా విషయంలో కాదు. అదే గనక ఉంటే ఒక బానిస వెనకాల ఇమామత్ ఎప్పుడు కూడా మనకు జరిగేది కాదు. ఖబ్బాబ్ బిన్ ఆరత్ ఒక బానిస పని చేసుకునేటువంటి వ్యక్తి ఉమర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క చెల్లెలు ఫాతిమా బిన్తే ఖత్తాబ్ సయీద్ ఇబ్నే జైద్కు ఖురాన్ నేర్పించేవాళ్ళు కాదు. సాలిం అబూ హుజైఫాకు ఎప్పుడు కూడా ఖురాన్ నేర్పించగలిగేవాడు కాదు. సాలిం ఎవరు? అబూ హుజైఫా యొక్క వాళ్ళ గులాం, వాళ్ళ యొక్క దాసి. ఈయన వాళ్ళకు ఖురాన్ నేర్పించాడు. ఈయన ఇమామత్ చేసినారు ఖుబాలో, అల్లాహు అక్బర్ కబీరా. ఆయనతో చాలామంది ఖురాన్ నేర్పించుకున్నారు. కాబట్టి ఒకవేళ గౌరవ ప్రపత్తులు గనక హోదారీత్యా గనక ఉండింటే వాళ్ళెవరు కూడా ఆయనతో ఖురాన్, అసలు మెయిన్ ఎతరాజే అది కాఫిర్లది. కాఫిర్ల సర్దార్లు ఇస్లాంలోకి రాకపోవడానికి మెయిన్ కారణమే ఇది. ఎందుకంటే మేము ఇక్కడ నాయకులం, మీ దగ్గరకు వస్తే ఇప్పుడు బిలాల్ ఒకడే, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ఒకడే, ఇప్పుడు సాలిం ఒకడే, అబూ హుజైఫా ఒకడే, ఇప్పుడు ఖబ్బాబ్ బిన్ ఆరత్ ఒకడే, ఆయన యజమాని ఒకడే, ఇప్పుడు సుమయ్య ఒకడే, అబూ జహల్ ఒకడే, ఇప్పుడు అమ్మార్ ఇబ్న్ యాసిర్ ఒకరే, అబూ జహల్ ఒకడే. ఎవరికి తరతామ్య భేదాలు ఉండవు. ఇది వాళ్ళకి కంటగింపు అయింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విషయంలో వాళ్ళకి వేరే కంప్లైంట్ లేదు. అంతెందుకు అబూ జహల్ వచ్చి స్వయంగా అంటాడు, మీరు సీరత్లో చదవండి, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మిమ్మల్ని అసత్యవాది అనడంలే, మేము మిమ్మల్ని అసలు మీరు అబద్ధం చెప్తారని మీరు అనడంలే, మీ మీద అవతరించిన దాన్ని మాత్రమే మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకంటే మీ మీద అవతరించిన దాన్ని కనుక మేము ఒప్పుకుంటే మేము సర్దార్లం కాము, మేము అల్లా యొక్క సేవకులం, అల్లా దాసులం మాత్రమే అవుతాం. ఇది వాళ్ళకు వచ్చింది. కానీ మళ్ళీ మనకేమొచ్చింది రోగం? అదే పరపతి, అదే హోదా. నేను ఫలానా, నీవు ఫలానా, నాకు ఈ హోదా ఉంది, నీవు కేవలం దాసునివి, నీవు కేవలం అల్లా దాసునివి, నీవు కూడా అల్లా దాసును అనేటువంటి విషయం మనం రాను రాను మర్చిపోతాం. కాబట్టి ప్రవక్త గారు మనకు జీవిత చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే గౌరవము, పరపతి అనేవి ఇవి అల్లా ఇచ్చేవి. నీ బట్టల మూలంగానో, నీ యొక్క హోదా మూలంగానో, నీ ధనం మూలంగానో, నీ యొక్క సంతానం మూలంగానో, నీ యొక్క పేరు ప్రఖ్యాతుల మూలంగానో, నీ యొక్క వాక్చాతుర్యం మూలంగానో, లేదా నీవు చేసినటువంటి దాన ధర్మాల మూలంగానో ఇది వచ్చేవి కావు. ఇవి అల్లా వద్ద ఉండేవి. కాబట్టి అల్లా యొక్క దాసులుగానే మెలగాలి తప్ప ప్రజల యొక్క నాయకునిగా మెలిగే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. ప్రజలు నాయకుడు అని మనల్ని ఫీల్ అవ్వాలి, మనము నాయకుల్లాగా మెలిగేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఒక మంచి మాట ఏం చెప్తారంటే, ఎక్కడో నేను చదివింటి లేదా వినింటి, తన తరువాత నాయకుని అవసరం లేకోకుండా చేసేటువంటి వ్యక్తే అత్యుత్తమ నాయకుడు. తన తర్వాత నాయకుని అవసరం రాకూడదు. అంటే ఫలానా వాడు ఉంటేనే వీళ్ళు నడుస్తారు అనేటువంటి అవసరం లేకోకుండా చేసినటువంటి వ్యక్తే ఉత్తమ నాయకుడు. అంటే మీరు చెప్పండి, సీరత్ చదివింటే ఖురాన్ మరియు అహ్లే బైత్ని వదిలిపెట్టిపోయినారన్నారు తప్ప ఫలానా నాయకుడిని వదిలిపెట్టిపోతాన్నా మీరు అనుసరించండి అని ప్రవక్త గారు చెప్పినారా? నాయకుని తర్వాత అంత గొప్ప నాయకుడు ఆఖరి ప్రవక్త ఇహలోకం వీడుతాన్నా సరే నా తర్వాత ఈయన్ను అనుసరించండి, ఈయన మీకు నాయకుడని ప్రవక్త గారు చెప్పిపోలే. ఏం చెప్పిపోయినారు? అల్లా మాటలు మీ దగ్గర ఉన్నాయి, అల్లా గ్రంథం మీ దగ్గర ఉంది, మీరు పట్టుకోండి అన్నారు. ఎందుకంటే ఎవరైతే పట్టుకుంటారో దాన్ని స్వయంగా అతనే నాయకుడు అవుతాడు. అల్లా మాటల్ని చెప్పేవాడు, అల్లా మార్గంలో నడిచేవాడు నాయకుడు కాకోకుండా ఇంకెవరు నాయకుడు అవుతారు? కాబట్టి ఉత్తమ నాయకుడు ఎవరంటే తన తర్వాత నాయకుని అవసరం లేకుండా చేసేవాడు. మీరు కనుక చూస్తే అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఖిలాఫత్లో ఆయనకి ఎవరు మష్వరాలు ఇవ్వలేదా? స్వయంగా ఖురాన్ యొక్క జమా చేయడం విషయంలో ఆయనకు మష్వరా ఇవ్వలేదా? ఆయన ముందు ఒప్పుకోకపోయినా ఉమర్ గారి యొక్క మాట విని, మిగతా వాళ్ళ యొక్క మాట విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఖురాన్ని జమా చేయాల్సినటువంటి విషయంలో వారు ఒప్పుకోలేదా?
హజరత్ ఉమర్ గారికి హజరత్ అలీ గారు ఎన్ని మషవరాలు ఇచ్చారు, ఎన్ని సలహాలు ఇచ్చారు. కాబట్టి నాయకుని అవసరం లేకుండా చేసినారు. కేవలం సామ్రాజ్యాన్ని నడిపించాలి కాబట్టి, గవర్నర్లు ఉన్నారు కాబట్టి నేను నాయకుడిని తప్ప నేను మీ సేవకుణ్ణి అని హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు మొట్టమొదటి రోజు చెప్పారు. మీరు ముస్నద్ అహ్మద్ తీసి చూడండి, స్టార్టింగ్ హదీస్లే హజరత్ అబూబకర్ గారితో ఉంటాయి. ఆయన ఏమంటారంటే మింబర్ ఎక్కి ఖలీఫా అయిన తర్వాత, నేను మీలో ఉత్తమున్నని చెప్పేసి నేను ఈ ఖిలాఫత్ బాధ్యతను తీసుకోలే. నాకంటే ఉత్తములు మీలో చాలామంది ఉన్నారు, నాకంటే భయభక్తులు గల వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. నేను ఏదన్నా తప్పు చేస్తే మీరు నన్ను సన్మార్గంలో నడిపించండి, మీరు ఏదన్నా తప్పు చేస్తే నేను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తాను. ఇది ఆయన ఖుత్బా మొట్టమొదటి. ఏది ఒకరిని చెప్పమనండి, మింబర్ మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద హోదాలో కూర్చున్నటువంటి ఏ వ్యక్తి అయినా ఈ మాటలు చెప్పే ధైర్యం అతనికి ఉందా? నేను గనక తప్పు చేస్తే మీరు నన్ను సంస్కరించండి, మీరు తప్పు చేస్తుంటే ఆ తప్పు నుండి నేను మిమ్మల్ని ఆపుతాను, కాబట్టి నేను ఖలీఫా అవుతున్నా. నేను మిమ్మల్ని పాలించడానికి కాదు, నేను మీ పాలకుడిని కాదు. పాలకుడు అల్లాహతాలా, పాలించేవాడు అల్లాహతాలా. సన్మార్గం అపమార్గాన్ని రూఢి చేయడానికి వచ్చింది ఖురాన్. దాని బోధనల మీద అనుసరించే నిమిత్తం నేను ఏదైనా గనుక తప్పుడు మార్గంలో వెళితే మీరు నన్ను సంస్కరించండి, మీరు పోతే నేను మిమ్మల్ని ఆపుతాను. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమన్నారు? నేను పాలకుణ్ణి కాదు, నేను మీ అందరి బాధ్యత తీసుకుంటున్నా. ఎంతగా బాధ్యత తీసుకుంటున్నాను అంటే, అన్యాయం చేసేవాడి చెంప నా కాళ్ళ కింద ఉంటుంది, బాధితునికి నా చెంప అతని దగ్గర ఉంటుంది అన్నారు. ఎవరైతే అన్యాయం చేస్తాడో అతడు నా పాదాల కింద ఉంటాడు, ఎవరికైతే అన్యాయం జరిగిందో అతని కోసం నేను సిద్ధంగా ఉంటాను. ఎంతగా బాధ్యత నేను తీసుకుంటాను అంటే, టైగ్రస్ నది ఒడ్డున ఒక కుక్క ఆకలితో మరణించినా సరే ఉమర్ దానికి బాధ్యత వహిస్తాడు అన్నారు. ఈ రోజున మన చుట్టూ తిరుగుతూ ఉండే వాళ్ళు, నేను పెద్దవాళ్ళని చెప్పేది, నేను మీకు సన్మార్గాన్ని చూపిస్తానని ఒక 300 మందినో 100 మందినో 3000 మందినో 1,00,000 మందినో నా చుట్టూ తిప్పించుకుంటాను. నా దగ్గర నెల నెల వచ్చిపోతూ ఉంటారు. నువ్వు వారిని అపమార్గంలో వెళ్ళకోకుండా ఆపుతున్నావు. ఈయనే స్వయంగా అపమార్గంలో పోతారు, వీళ్ళు కూడా ఆపరు. ఒకవేళ ఆపే ప్రయత్నం కనుక ఎవరైనా, హజరత్ గారు మీరు ఇది చేస్తానేది కొంచెం సరిగా లేదు చూడండి అని చెప్తే, ప్రజలు గుస్తాఖి కింద చూస్తారు. నువ్వు ఆయనకు చెప్పేటంతటి వాడివా? మీరు చరిత్ర చదవలేదు, మీరు ప్రవక్త గారి చరిత్ర చదవలే, మీరు సహాబాల చరిత్రలు చదవలే, మీరు ఖులఫాయ రాషిదీన్ల చరిత్రలు చదవలే. చదివింటే గనక ఉమర్ని మింబర్ మీద నిలబెట్టి ఒక స్త్రీ చెప్తుంది, మీరు చెప్తున్నది తప్పు, అల్లాహ్ ఖురాన్లో విధంగా చెప్పాడు. అదే కనుక మీరు కనుక ఉండింటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారికి చెప్పేవాళ్ళవా నువ్వు అని చెప్పేసి మీరు మొదలెచ్చేవారు. ముందు మీరు అసలు ఆ సమావేశానికి ఆడవాళ్ళని పంపించేవాళ్ళు కాదులేండి, అది వేరే విషయం. అట్లా తయారైనాం మనం. ఏ ప్రవక్త అయితే స్త్రీ పురుష తారతమ్య భేదాల్ని రూపుమాపి జ్ఞానం విషయంలో అందరినీ ఏకం చేశారు, అల్లాహ్ దాసులుగానే వాళ్ళను కూడా పరిగణించమని చెప్పేసి చెప్పినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇహలోకం వీడిన తర్వాత మనం మళ్ళీ అదే తారతమ్య భేదాలను తీసుకొచ్చాం. ఏ కూతురు పుడితే కారుణ్యమని ప్రవక్త గారు నేర్పించిపోయినారు, ఏ కూతురికి జ్ఞానాన్ని బోధించిపోయినారు, తన ఇంటిలోని వాళ్ళని జ్ఞానం నిమిత్తం ఎంపిక చేసుకొని పెట్టిపోయినారు, ఎవరితో నుంచి స్త్రీ నుంచి హదీసులు ఎక్కువగా ఉన్నాయో అదే ప్రవక్త మనం ఆయన్ను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మన యొక్క ఆడపిల్లల్ని జ్ఞానానికి దూరం చేస్తారు. 7వ క్లాస్ అయిపోయింది, చాలా చాలా గొప్ప చదువు. ఒకవేళ డబ్బుండి చదివించినామా, ఏం చదివిస్తాం మనం అంటే బీటెక్, ఎంటెక్, ఆటెక్, ఈటెక్, ఉద్యోగం వచ్చి సెటిల్ అయితే అబ్బా నేను చాలా గొప్ప ఇది చేసిన అని ఫీల్ అవుతాను. నాకు తెలిసినటువంటి ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఉన్నారు, నాకు తెలిసి ఆయనకు పెన్షన్ కూడా దాదాపుగా 70,000-80,000 వస్తుంది. ఆయన కుమారునికి ఆయన బీటెక్ చేయించలేదు, ఎంటెక్ చేయించలేదు, ఏం చేయించలేదు. హాఫీజ్ చేసినాడు, ఆలిం చేసినాడు, ఇమామత్ చేయడం ఇష్టం లేక షెడ్యూల్లో పనిచేసుకుంటున్నాడు. ఇమామత్ దగ్గర చేసుకోక షెడ్లో పని చేసుకొని జీవనం గడుపుతున్నాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆయన అంటారు కదా, ఏంది అది పిల్లోనికి చదివించే కూడా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ మీకు,
10వ క్లాస్ వరకు ఇస్తుంది, చదివించుకోవచ్చు కదా, ఏంది ఇవన్నీ మీరు హాఫీజులు ఆలింలు అని. మొన్న వచ్చినప్పుడు నేను ఆయన్ను అడగడం కూడా జరిగింది, ఏం హజరత్ మీరేమి అంటే దునియాకి సంబంధించి ఏం చదవలేదంటే, ఆయన యొక్క మాటల్లో ఎక్కడ నాకు పశ్చాత్తాపం కూడా కనిపించలే. మా నాయన నాకు చదివించలేదు, మా నాయన మమ్మల్ని అచ్చేయలేదు ఇచ్చేయలేదు, అల్హమ్దుల్లా हाफिज पढ़े हूँ मैं, हाफिज है ना, आलिम भी हूँ, షెడ్ మే కామ్ కర్ లేతూ అని. ఇది ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదువు విషయంలో మనకు నేర్పించిపోయింది. జ్ఞానం అనేది అల్లాహ్ తఆలా యొక్క మార్గాన్ని తెలుసుకోవడానికి ఉండాలి తప్ప అది డబ్బులు సంపాదించడానికో, అది హోదాను ప్రకటించడానికో, లేదా ఆ యొక్క చదువు ఏదైతే ఉందో, ఆ ఉద్యోగం ఏదైతే ఉందో, ఇది నా యొక్క అల్లాహ్ తఆలా వద్ద నా యొక్క అంగీకారానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవడం ఈ లక్షణం ఏదైతే వచ్చిందో ఇది చరిత్ర చదవక మూలన, ఇది ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర చదవక మూలన. మీరు కనుక చూసుకుంటే హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇహలోకం వీడేటప్పటికి ఆయన కొడుకులు ఎంత సెటిల్ అయినారు, ఏ పదవుల్లో ఉన్నారో ఒకసారి చరిత్ర తిరిగేసి చెప్పండి. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇహలోకం వీడేటప్పటికి ఆయన ఆస్తి ఎంత ఉంది, అప్పు ఇంత అప్పు ఉంది, నా కొడుకు అబ్దుల్లా బిన్ ఉమర్ తీరుస్తాడు చూడండి అని చెప్పేసి చెప్పిపోయినారు. ఆయన కొడుకుల్ని ఏదైనా పదవిలో సెటిల్ చేసిపోయినారా? ఇంకా ఖిలాఫత్ దాంట్లో మష్వరా కావాలంటే నా కొడుకుతో తీసుకోండి, కానీ నా తర్వాత ఖలీఫాగా మాత్రం నా కొడుకుని చేయొద్దండి అన్నారు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కుమారులు హజరత్ హసన్, హజరత్ హుసేన్ ఏం ఆస్తులు ఉన్నాయో కొంచెం నాకు చరిత్ర తిరిగేసి చెప్తే బాగుంటుంది. కాబట్టి ప్రవక్త గారి జీవిత చరిత్రను ఆదర్శం తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇహలోకంలో ఏదైతే మనం సంపాదించుకొని సెటిల్ అవుతామో ఇది వాళ్ళు ఎప్పుడు చూపించుకునే వాళ్ళు కాదు, వాళ్ళ యొక్క అల్లాహ్ తఆలా వద్ద అంగీకారానికి నిదర్శనంగా చూపించుకునే వాళ్ళు కాదు. అల్లాహ్ వద్ద అంగీకరించబడేది ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక తండ్రి తన సంతానానికి ఇచ్చేటువంటి అత్యుత్తమమైనటువంటి ఆస్తి ఏమిటి అంటే విద్య మరియు నైతికత. నైతికత లేకోకుండా నువ్వు ఏదైతే డబ్బిచ్చావో అది కేవలం ఇహలోకంలో కాగితాల రూపంలో ఖర్చు అయిపోయేది. నైతికత ఏదైతే ఇచ్చావో అది సమాజంలో నిలిచిపోయేది మరియు అల్లాహ్ వద్ద అది పుణ్యాల రూపంలో ఎప్పటికీ నిలిచిపోయేది. కాబట్టి మన సంతానానికి మనం అత్యుత్తమమైనటువంటి ఆస్తి ఇచ్చేది ఏమిటి అంటే విద్య. ఏ విద్య? అది ధార్మిక విద్య. తమ యొక్క సొంత జీవితం ఇస్లామీయ మార్గంలో నడపడానికి కావలసినటువంటి ధార్మిక విద్యను మనం అందిస్తున్నామా? నమాజుల గురించి చెప్పలేకపోతున్నాం మన సంతానానికి. మళ్ళా మనం పెద్ద పెద్ద బీటెక్లు ఎంటెక్లు చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటాం. మా పాపను ఫలానా చోటుకి ఇచ్చినాం, ఏసీ లేనిది ఉండదు మా పాప, ఆడ కారులో తిరుగుతుంది. మరి మీ పాప అల్లాహ్ ముందు సజ్దా చేస్తుంది అంటే, మా కొడుకు అమెరికాలో ఉండేది, నెలకు 3 లక్షల రూపాయలు జీతం, మరి అదే అమెరికాలో అక్కడ ఏమన్నా అల్లాహ్ తఆలాకి నమాజ్ చేస్తున్నాడా లేకపోతే అల్లాహ్ గ్రంథం చదువుతాడంటే वो दीन का कहानी अलग भाई, दुनिया पहले हमें देखना सो भाई, दुनिया में भी दीन आता है, आखिरत में भी दीन आता है, लेकिन दुनिया में छता है. तुम्हारा दीन మీ యొక్క మతం ధార్మికత అనేది మీకు ఇహలోకంలోనూ ఉంటుంది, పరలోకంలో వెంట వస్తుంది. కానీ ఇహలోకం అనేది ఇహలోకంతోనే అంతమైపోతుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇహలోకం అంతమైపోతుంది. ఈ బ్రతుకును ఎట్లయినా మనం బ్రతికి ముగించేసేయవచ్చు. కానీ ఈ బ్రతుకు తర్వాత ఏదైతే బ్రతుకు వస్తుందో, ఈ మరణం తర్వాత ఏదైతే జీవితం వస్తుందో అది ఎలాగోలా బ్రతికి ముగించలేం. ఎందుకంటే అది ముగింపు లేనిది. అర్థమైందా? ముగింపు లేని బతుకును నువ్వు ఎట్లా ముగిస్తావు? ఆ ముగింపు లేని బతుకు కోసం అల్లాహ్ తఆలా ఇచ్చినటువంటి పొలము ఈ యొక్క ఇహలోకం. ఈ ఇహలోకాన్ని దున్నుకొని ఆ ముగింపు లేని శాశ్వతమైన జీవితానికి కావలసిన పంటను సమకూర్చుకోమని ఇచ్చినాడు తప్ప ఈ జీవితాన్ని ఈ ఇహలోకంలో మీరు సామాగ్రిని జత చేసుకొని మీ యొక్క పరలోకాన్ని నాశనం చేసుకోమండి అని మనకి ఎప్పుడూ కూడా ప్రవక్త గారు నేర్పించలేదు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా బాగా చెప్పినారు మనకు. మనిషి వెంట 3 వస్తాయి, 2 తిరిగి వెళ్ళిపోతాయి, 1 మాత్రమే అతని వెంట వస్తుంది. ఒకటి ధనం అతన్ని విడిచిపెట్టేసిపోతుంది, సంతానం కుటుంబం అతన్ని విడిచిపెట్టేసిపోతుంది. అతని వెంట వచ్చేవి ఏమి అంటే అతని యొక్క పుణ్యకార్యాలు మాత్రమే. కాబట్టి దునియాలో దీని ఉండడం సపరేట్ ఏం లేదు. దునియాలోనూ దీని ఉంటుంది,
ఆఖిరతులను దీని ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దునియా అనేది నీ మరణంతోనే నీకు అంతమైపోతుంది. నీ మరణంతోనే నీకు అంతమైపోతుంది. ఆఖిరత్ అనేది నీకు మరణం లేనిది. నువ్వు మరణించేవాడ సుఖమైన కష్టమైన శాశ్వతంగా అక్కడ ఉంటుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర నుండి ముఖ్తసరిగా మనం నేర్చుకోవాల్సినవి, మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, మన యొక్క ఆచరణలో మనం మార్పు చేసుకొని ప్రవక్త గారి యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితం నుంచి మన యొక్క జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సినటువంటి కొన్ని మాటలు. వీటిలో చాలా మటుకు కొన్ని నేను ఆచరించలేదు, ఇంకా నేను ఆచరించాలని అల్లాహతాలాకు ముందు నేను దువా చేస్తున్నాను. మరియు మనం అందరం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలాగా నిరాడంబరంగా ప్రేమానురాగాలతో విద్యను బోధిస్తూ విద్యను నేర్చుకుంటూ మన యొక్క కుటుంబాలని మన యొక్క సమాజాలని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ గర్వాహంకారాలకు పోకోకుండా ప్రదర్శన బుద్ధి లేకోకుండా ఇతరుల మెప్పు కోరుకోకుండా ప్రజలను కీర్తించకోకుండా ధనవంతుల్ని కీర్తించకోకుండా స్తోత్రం కేవలం అల్లాహతాలా చేసుకుంటూ ఈ యొక్క జీవితాన్ని గడిపే విధంగా అల్లాహతాలా మనందరికీ తౌఫీక్ను సద్బుద్ధిని ప్రసాదించాలని, మరియు ధనం మూలంగా కానీ పేదరికం మూలంగా కానీ గర్వాహంకారాలకు మరియు మిడిసిపాటుకు మరియు ఆత్మ నూన్యతకు మరియు అల్లాహతాలా మీద మనము కంప్లైంట్ ఇచ్చే విధంగా మన బుద్ధి ఎప్పుడూ మారకోకుండా అల్లాహతాలా మనకు స్థిత ప్రజ్ఞతను కలిగించాలని, అల్లాహతాలా మన యొక్క మనస్సుకు సంతృప్తిని ఇవ్వాలని, ఏదైతే మన వద్ద ఉందో దానితో మనం సంతృప్తి చెందే విధంగా అల్లాహతాలా మనకు ఆ యొక్క మనస్సును ఇవ్వాలని. ఎందుకంటే ప్రవక్త గారు చెప్పారు, ఏ మనస్సుకైతే సంతృప్త గుణం అల్లాహతాలా ఇచ్చాడో అల్లాహతాలా అతనికి సమస్త మేళ్ళు చేకూర్చినట్టే. కాబట్టి మనసు ఉన్నదాంతో సంతృప్తి చెందే విధంగా అల్లాహతాలా మనకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించాలని, అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మీలాదు పండుగ రోజున, ఆయన పుట్టిన రోజున ఆయన గుణగణాల గురించి, ఆయన యొక్క ఔన్నత్యం గురించి, ఆయన యొక్క చరిత్ర గురించి, ఆయన సుగుణాల గురించి, ఆయన యొక్క మార్గదర్శకత్వం గురించి, ఆయన యొక్క బోధనల గురించి, ఆయన యొక్క హిదాయతుల గురించి ప్రజలందరికీ చేరుస్తూ ప్రజలకు వినిపిస్తూ మనం కూడా నేర్చుకుంటూ మన జీవితాల్ని ఇదే విధంగా కొనసాగించాలని అల్లాహతాలాకు మారు దువా చేసుకుంటూ ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహతాలా ఇదే విధంగా ప్రవక్త గారి ప్రేమలో ఇహలోకంలో ఏ విధంగా అయితే మనం కూర్చున్నామో ఖయామతులో కూడా ప్రవక్త గారి చుట్టుపక్కల ఇదే విధంగా మనం ఉండే విధంగా, మరియు స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పాదాల చెంత కూడా అల్లాహతాలా మనల్ని ఇదే విధంగా కూర్చోబెడతాడని అల్లాహతాలాను కోరుకుంటూ, ఏవైనా తప్పులుంటే అల్లాహతాలా ఈ బయాన్లో అల్లాహతాలా ప్రవక్త గారి యొక్క సదఖాలో మన్నించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.